ఏంటయ్యా మన పరిస్థితి? ప్రేమ పేరుతో భార్యాభర్తలన్న బంధాన్ని కూడా మర్చిపోయి ఒకరినొకరు చంపుకుంటున్నా. అయ్యగారండి ఏంటో ఈ లోకం. అయ్యగారండి మన సుబ్బయ్య కూతురు ఆయన అల్లుడిని కాలాలో తోసేసిందంట. అయ్యగారు సెల్ఫీ దిగుదాం అని చెప్పి మన ఊరి బ్రిడ్జి దగ్గర ఆపింది. ఫోటో దిగేలోపు వెనక నుండి తోసేసిందంట. అయ్యగారు ప్రాణానికి ఏం అపాయం లేదు, బతికే ఉన్నాడు పిల్లగాడు. ఓరి నాయనో, మన ఊరి దాకా వచ్చిందా ఈ పంచాయతీలు? ఎక్కడెక్కడో అనుకున్నా, ఈ కాలం పిల్లగాళ్ళకి ఏమైందో ఇట్లా చేసి వస్తున్నారు. ఇష్టం లేనప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవటం దేనికి? వచ్చిన అమాయకుని చంపేయటం దేనికి? పండి చరిత్రలో నిలిచిపోయే తీర్పునేస్తాం. ప్రెసిడెంట్ గారండి, దీనివల్ల మా కుటుంబం నాశనం అయిపోయేదండి. నా తల్లిదండ్రులు అనాథలైపోయేవారు. నేను ఒక్కగాని ఒక్క కొడుకుని వారికి. ఈ కుటుంబం వల్ల వారు అనాథలుగా మిగిలేవారు. నా అదృష్టం బాగుండి బతికి బయటపడ్డా, లేకుంటే ఈరోజు నా తల్లిదండ్రులు అనాథలుగా మిగిలేవారు. వీరిని ఊరికే వదిలిపెట్టకండి. వీళ్ళకి కఠిన శిక్ష పడాలి. ఇంకొకరు ఎవరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండేటట్టు ఒక మంచి తీర్పునివ్వండి. సుబ్బయ్య, నీ అల్లుడికి నువ్వు ఇచ్చినవి ఏవి నీకు తిరిగి రావు. ఎందుకంటే ఒక అమాయకుడిని చంపుదామని చూసింది. తన మనసులో వేరే వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? బలవంతంగా ఆ అబ్బాయి జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి? అందుకనే ఊరంతా ఒక నిర్ణయానికి వచ్చి ఈ తీర్పునిస్తున్నాం. మిమ్మల్ని ఈ ఊరు నుంచి బహిష్కరిస్తున్నాం. తక్షణమే మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. అయ్యగారండి, మీకు దండం పెడతా, అంత మాట అనకండి. మమ్మల్ని ఈ ఊరు నుండి వెలివేయకండి. మాకు ఈ ఊరు తప్ప ఏదీ లేదు. నా చిన్నతనం నుండి నేను ఇక్కడే పుట్టి పెరిగి నా కడ వరకు నేను ఇక్కడే ఉంటాను. నాకు ఈ ఊరు తప్ప ఏదీ తెలియదు అయ్యగారు. మమ్మల్ని క్షమించండి. మీరు ఏం చెప్పినా చేస్తాం. మమ్మల్ని మాత్రం ఈ ఊరు నుండి పంపించకండి అయ్యగారు. అయ్యగారు, మీకు కాళ్ళు పట్టుకుంటా అయ్యగారు. అయితే విను సుబ్బయ్య, ఈ పంచాయతీ తీర్పు నీ వల్ల, నీ కుటుంబం వల్ల ఈ అబ్బాయికి జరిగిన అన్యాయానికి మేము మీకేస్తున్న శిక్ష ఇది. నీకున్న ఈ యావదాస్తిలో పావు వంతు నువ్వు ఉంచుకొని మిగతా 30 వంతు ఆ అబ్బాయి పేరు మీద రాసి. ఇదే మీకు తగిలిన శిక్ష. ఇదే పంచాయతీ తీర్పు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకు నీకు, తనకి ఇష్టం లేదని చెప్పకుండా తన జీవితాన్ని అన్యాయంగా నాశనం చేసినందుకు నీ కూతురికి తప్పదు శిక్ష. ఇప్పటికైనా నీ కూతురికి నచ్చిన వ్యక్తినిచ్చి పెళ్లి చేసి నీ తప్పుని సరిదిద్దుకో. దుర్మార్గురాలా, నీ వల్ల మీ నాన్నగారి పరువు మొత్తం పోయింది. ఇన్ని సంవత్సరాలు తలెత్తుకు తిరిగారు ఆయన. నీ వల్ల పరువు పోయి నలుగురిలో తలదించుకొని ఉన్నారు. నీలాంటి వాళ్ళు బ్రతికుండటం కన్నా చావటం మేలు. పెళ్ళి ఇష్టం లేదన్నప్పుడు మాకు చెప్పుంటే ఏదో రకంగా ఆపేదేదాన్ని. బంగారం లాంటి పిల్లగాన్ని వదులుకోవటానికి నీకు మనసెలా ఊరిపింది? బాబు, మమ్మల్ని క్షమించండి. ఈ కథలోని నీతి, తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా నాశనం అవుతాయి. దయచేసి ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి.